నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను వీరవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మన తెలంగాణ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కళాకారులని ఈ వేదిక ద్వారా మరి ప్రపంచానికి పరిచయం చేశాం. సో అటువంటి వారిలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శేఖర్. శేఖర్ గురించి చెప్పాలంటే తను చాలా చిన్న వయసు అయినప్పుడు కూడా పాటలు చాలా అద్భుతంగా, ఉద్యమ గీతాలు కావచ్చు, జానపద గీతాలు కావచ్చు, చాలా అద్భుతంగా పాడి ప్రేక్షకులను మెప్పించే గొప్ప సింగర్ తను. అదేవిధంగా తన తోటి మ్యూజిక్ అంటే సంగీత కళాకారుడు మహేష్ కూడా ఉన్నాడు. మహేష్ పాపం అంటే అతను అంధుడైనప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి దేవుడు అతనికి చాలా గొప్ప టాలెంట్ ఇచ్చాడు. చాలా అద్భుతంగా తను మ్యూజిక్ని అందిస్తూ ఉన్నారు, సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరే కలయికలో ఈరోజు మనం తెలంగాణ కార్యక్రమం చేయబోతున్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని పాటలు పాడించుకుని మరి వాళ్ళని పరిచయం చేసుకుని అద్భుతంగా పాటలు పాడించుకుని మనం ఎంజాయ్ చేద్దామా? మరి పరిచయం చేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం? మహేష్ అండ్ శేఖర్ ఇద్దరికి నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఓకే. సో శేఖర్, అంటే నేను ఒకసారి ఎప్పుడో మీ ప్రోగ్రాం చూశాను. చూసినప్పుడు నవీన్ ఫోన్ చేసి అడిగాను, ఆ అబ్బాయి బాగా పాడుతున్నాడు, ఒకసారి మన స్టూడియోకి తీసుకురా అని చెప్పేసి అనమాట. సో దాదాపు ఒక 2 వీక్స్ అయినట్టుంది. సో ఈరోజు మన స్టూడియోలోకి వచ్చారు. సో ఏంటి అసలు మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండల్, పాపన్నపేట విలేజ్. నేను సైఫాబాద్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. అన్న పరిచయం చేసుకుంటాను. చెప్పు. యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మహేష్. నేను ప్రస్తుతం స్పెషల్ డిఎడ్ ఇన్ విఐ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. ఈ జూలైలో నా కోర్స్ కంప్లీట్ అవుతుంది. నేను మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల్ దొనబండ విలేజ్ నుండి వచ్చాను. సూపర్ సూపర్ మహేష్. నిజంగా ఏం చదువుకున్నారు మీరు? నేను నిజాం కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశారా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ సూపర్. ఓకే. సో శేఖర్, అంటే మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత మీ గురించి కానీ మహేష్ గురించి కానీ ఇంకా మనం ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఈ పాటలు నేను చాలా విన్నాను. సో ఇప్పుడు ఈరోజు మీ ద్వారా మన ప్రేక్షకులు కూడా మరి మమ్మల్ని పరిచయం చేయాలి కదా. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి పాట పాడండి. ఫస్ట్ పల్లె పాటతో స్టార్ట్ చేద్దాం. సూపర్ సూపర్. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్నా. మా పాడి పంటలు చల్లగుండాలని చెప్పి ఏడాదికోసారి ఏ పండగొచ్చిన ఆడి బిడ్డల వెలిచి ఊరు వాడవన భోజనం పోనీకి డప్పునరైనతో సాటింపు చేసేది. ఆటోల క్యాసెట్టు మైకు పెట్టి ఊరు దిప్పిరంట, ఇక సంక దిగి సాటింపు డప్పు వడుకు లెక్కెనంట. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలి అన్నా. అటు ఏరు ఇటు ఏరు మధ్యలో మా ఊరు నడుమ కోబుటాను ఆట స్థలములోన ఏట అర్రె చెడుగుడు ఆటల పోటీలు పెడతారా. ఇక బసవనారాయణ జబ్బ జరిచిపోతే చూడాలేరా, ఇక పోతరాజేశ్వరు పూతకిలతే చూడబుద్దాయరా. అర్రె పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా. రే పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా. కళాకారుల కన్న తల్లి ఖమ్మం జిల్లా విప్లవాల పోరుగడ్డ ఇల్లందు పక్కనే మా ఊరు బయ్యారం. ఒక్కతే అక్కడెట్లా ఉన్నదో ఒక్కసారి మా ఊరికి పోయి రావాలేరా. అక్కడ న్యాయం ఎదిరించే అన్నలుంటారు, కలుసుకోవాలేరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతీరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలి రన్నా. మా ఊరికి నడిగోలు సెంటర్లో గుండ్రటి యాప చెట్టు గద్దె కాడ తైలం కొండయ్య సోమయ్య కొట్టులో కోరుకున్న
సరుకులిచ్చి సోమన్న తోలి పెడితే సచ్చేదిరా పచ్చి బాలింతకు పాలింగువ కాన్నుంచి దొరికేదిరా పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు పల్లకుంటా చురుకు పూలకు పోయేది ఒక్కళ్ళ కిట్టయ్య నమిలల్ల రాంబాబు నేను పోయేదిరా నమిలల్ల రాంబాబు నేను పోయేదిరా కొత్త పంటోళ్లకు బత్త పూలు గుట్టగిచ్చేదిరా ఇక చెరువు కాడ గుర్తు వట్టి చెరిగా పప్పు పెట్టేదిరా అర్రె పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా ఎండాకాలం వచ్చిందంటే చాలు మోడే ఉసారన్న ఏడుండే చూచేది పల్ల బండ కాటమయ్య మర్రి కళ్ళు మండువలన్నీ కలియ తిరిగేదిరా రే ఎరసంగి పాపన్న ఏడు తీసాలంచుకొచ్చేదిరా ఇక కడుపు నిండా కళ్ళు దాగినేరానంటే ఉండేదిరా పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా నేనెక్కడున్నానా పల్లె చల్లగుండాలిరన్నా చాలా బాగా అద్భుతంగా పాడావు నిజంగా. ఎక్కడ ఎప్పుడు నీకు అలవాటు అంటే పాటలు పాడుతున్నానని ఎలాగా తెలిసింది నీకు? అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా నీకు? అంటే మా ఊర్లో ఆ, హనుమాన్ టెంపుల్ వద్ద పాటలు పెట్టేశారు. ఆ, పాటలు పెట్టేటప్పుడు విని ఇతరులు వాడగా కూడా చూసి ఆ, మనం కూడా వాడితే బాగుంటాయి కదా అంటే అంతటపుల రమాదేవి సాంగ్స్ ఎక్కువ అయినది. ఆ. తర్వాత గద్దరన్న, విమలక్క, గోరెటెంకన్న వీళ్ళ పాటలు చూసి మనం కూడా వాడితే బాగుంటుందని మేము ఇక పాడడం స్టార్ట్ చేసినాం. ఓకే ఓకే. ఫస్ట్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నువ్వు? నీ ఏ వయసు అప్పటి నుంచి? అంటే చిన్నగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే? ఓకే. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచే? అబ్బా. ఓకే. సో బాగా ఎంకరేజ్ చేశారా మిమ్మల్ని అందరూ? చేస్తారు సార్, మీ ఊర్లో అందరూ చేస్తారు. మీకు ఎవరు అంటే గురువు ఎవరు ఉన్నారా? అట్లా ఏం లేదు సార్, కానీ ఏంటంటే ఇవిని మనం కూడా వాడితే బాగుంటది కదా అని ఇక మనం కూడా ఏ పాట ఏ పాటతో నేర్చుకున్నావు అసలు ఫస్ట్ స్టార్టింగ్? ఎవరిని అంటే ఈ గద్దర గారినా లేకపోతే ఎవరిని అనుకరించారు ఫస్ట్? గద్దరన్న పాటలు విన్నాను. గద్దరన్న పాట ఏం పాట విన్నారు? అమ్మ తెలంగాణ పాట. ఓ, ఆ పాట వినే మీరు పాటలు స్టార్ట్ చేశారు. సో మరి పాడదాం ఆ పాట? పాడదాం. ఓకే, రైట్ రైట్. గద్దరను గుర్తు చేసుకుంటూ గద్దరన్నకి నివాళులు అర్పిస్తూ ఓకే గద్దరన్న పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమే నీదమ్మో, అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమే నీదమ్మో. ఎట్టెల్లా మట్టి చిప్పవో ఎట్టెల్లా మట్టి చిప్పవో బాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు వాగుని లిపి పెట్టుకుంది నుదుట బొట్టు, పెట్టుకుంది నుదుట బొట్టు, పెట్టుకుంది నుదుట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిక, దిద్దుకుంది కళ్ళ కాటిక, దిద్దుకుంది కళ్ళ కాటిక, కుసుమ పువ్వులు రెమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు రెమ్ము పసుపు పూసుకుందమ్ము. నిండు ముత్తైదా తెలంగాణము, ఆ నిండు ముత్తైదా తెలంగాణము ముందమోసినట్టున్నాదమ్మో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమే నీదమ్మో, అమ్మా నీకు వందనాలమ్మో కమ్మా నీ ప్రేమే నీదమ్మో. ఎట్టెల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణ
జరిగేటి కేస్లాపూరు జాతర చూడు, కేస్లాపూరు జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపి భద్రాచలము, బంధం కలిపిన భద్రాచలము. శివ అంటూ ఒక్క పొద్దిడిచే యముడాడ రాజన్న రూపం చూడు, యములాడ రాజన్న రూపం చూడు, యముడాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు. కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన భలే కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. నా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. నిజంగా ఆయన అనుకరించావు. మెల్ల వేసుకో, బాగుంది అది నిజంగానే. ఎందుకంటే అది తెలంగాణకి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. అది నిజంగా అట్లా అది అట్లా ఉండాలి మెళ్ళో. నిజంగా చాలా అద్భుతంగా పాడే పాట. ఆయన అనుకరించే విధానం కూడా చూశాను నేను. చాలా అంటే బాగా ఇష్టమా గద్దరన్న? గద్దరన్న అంటే ఇష్టం. గద్దరన్న విప్లవ పాటలు చాలా వరకు పాడిండన్న. గద్దరన్న చూడాలనుకుంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లా వచ్చే అంత లోపే గద్దరన్న చనిపోవడం జరిగింది. అరే కలుతాం అనుకునే అసలు ఎప్పుడు కలవలేదు గద్దరన్న? కలవలేదు, ఒక్కసారి కూడా కలవలేదు. నేను డిగ్రీకి హైదరాబాద్కి వచ్చి ముందు ఆగస్టు 6 తారీఖు గద్దరన్న చనిపోవడం జరిగింది. అయ్యో, నేను ఆగస్టు 15కి వచ్చిన. కానీ పాట రూపంలో ఆ గద్దరన్న ఎల్లప్పుడు బతికే ఉంటాడు. మన తెలంగాణ సమాజానికి ఎప్పుడు మీరు కొలుపుతూనే ఉంటాడు ఆయన. అతన్ని ఎవ్వరూ మర్చిపోలేని వ్యక్తి అతను. నిజంగా గొప్ప వ్యక్తి. మరి అతన్ని అనుకరిస్తూ మీరు ఇన్ని పాటలు పాడారు కదా. అంటే అంటే మీరు కలిసి ఉంటే బాగుండేది ఆయన అనిపించి ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు కనీసం? చాలా వరకు మేము అంటే బ్యాక్వర్డ్ ఏరియా మాది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. చాలా వరకు ఆదిలాబాద్ చాలా వరకు వెనుకబడిన ప్రాంతం అది. ఇక అక్కడ నుంచి ఇక్కడికి మేము ఎప్పుడు రాలేదు. గద్దరన్న టీవీలా సెల్ ఫోన్లలో పాటలు వింటూ చూసినాం అంతే. ఓకే ఓకే. సో మహేష్ ఎట్లా పరిచయం నీకు? మహేష్ అన్న నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు అన్న ఉస్మాన్ యూనివర్సిటీ లోపల ప్రోగ్రామ్ పెట్టిండు, ఓయూ కల్చరల్ ప్రోగ్రామ్ పెడితే అన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. మా దోస్తు వాళ్ళు నాకు చూపిండు, వీడియో చూపితే ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్ మాకు పరిచయం అయినా అన్న వాళ్ళ ఫ్రెండ్ తోటి పరిచయం అయ్యి అలా సాగిపోతుంది ప్రయాణం. ఇప్పటికి ఎన్ని ప్రోగ్రాంలు చేసి ఉంటారు ఇద్దరు? చాలా వరకు చాలా చేశారా? ఓకే. సో ఫోన్లే మంచి మంచి కళాకారుడు నీకు ఒక తోడయ్యాడు. ఎట్లా ఫీల్ అవుతున్నావు మహేష్? శేఖర్ నీకు తోడైనందుకు? శేఖర్ నేను దాదాపు చాలా వేదికలు పంచుకున్నాం సార్. నాకేంటంటే చాలా మంది ఇప్పుడున్న సమాజం ఎట్లుందంటే పిల్లలు నేర్చుకోరు. కానీ శేఖర్ నేను సజెషన్ ఇవ్వాల్సిన పని లేదు, నేర్చుకుంటాడు. అది ఏదన్నా నేర్చుకొని కరెక్ట్ గా వాడగలుగుతాడు రీతంకు తగినట్టుగా. అవునా? ఓకే. సో మీ ఇద్దరు కరెక్ట్ సింగర్ అంటే శేఖర్ అనా? ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్ బాగా సెట్ అయిందంటే అట్లా. ఓకే. శేఖర్ మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? శేఖర్ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్. మహేష్ మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న మామూలుగా వ్యవసాయం చేస్తారు సార్, అలాగే కూలి పని చేస్తారు. కూలి పని చేస్తారా? ఓకే. సో మీరు ఎంతమంది సంతానం మహేష్? ముగ్గురం సార్. ముగ్గురా? మీరు పెద్దవారా? అవును సార్. సో స్టార్టింగ్ అంటే పుట్టుకతోనే మీరు? అవునా? అయ్యో. సో మీకు అయితే కానీ ఇంతవరకు వచ్చారు, మీ బ్రెయిన్ లీప్ అన్ని నేర్చుకున్నారా? అవును సార్, మేము సాయంత్రం పాఠశాల మంచిర్యాలలో బ్రెయిన్ లీప్ నేర్చుకున్నా. ఓకే. అక్కడ నుండి ఇప్పటి వరకు నా విద్యా ప్రయాణం కొనసాగుతున్నాను. సూపర్. మీరు ఇలాగే అద్భుతంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, మ్యూజిక్లో మంచి మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్. ఓకే. సో శేఖర్ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు సార్. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు. ఇద్దరు వ్యవసాయం చేస్తారు. ఇక్కడ అక్కడే ఆసిఫాబాద్ జిల్లాలో. ఓకే. మీరు ఎంతమంది? ఇద్దరము, అన్న నేను, ఈ అమ్మ నాన్న అంతే. అన్న ఏం చేస్తారు? అన్న ఇప్పుడు రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, కాంపిటేటివ్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు. అవునా? సో ఇప్పటి వరకు అయితే అమ్మ నాన్న మీద ఆధారపడుతున్నారు ప్రస్తుతానికి అయితే. ప్రోగ్రామ్స్ ఏమైనా డబ్బులు వస్తుంటాయి మీరు బయటకు వెళ్తుంటే? ఇక వెళ్తుంటాం సార్, వెళ్ళినప్పుడు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వాలి సార్. ఓకే. కానీ ప్రోగ్రామ్స్ అయితే చేస్తుంటాం ఇక. సో దీంట్లో బాగా మీరు అంటే బాగా మీ గొంతు బాగుంది, మీరు మంచిగా మహేష్ తోడు ఉన్నాడు కాబట్టి మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. వెళ్తూ ఉంటే మీకు మంచి
నేను కూడా ఏ ప్రోగ్రామ్ అన్నా నేను కూడా చెప్తాను మీకు, తప్పకుండా దానివల్ల మీకు ఎంతో కొంత ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. సార్ ఓకేనా? చాలా బాగా పాడుతున్నావు శేఖర్, నిజంగా దేవుడు మంచి గొప్ప గొంతు ఇచ్చాడు నీకు. సార్ ఓకేనా? సో ఏంటి నీ లైఫ్ ఎయిమ్ ఏంటి అసలు? ఏమవుదాం అనుకుంటున్నావు? సార్ నేను డిగ్రీ ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అవుతుంది సార్. 25 తోటి రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అవుతున్నది. నేను స్పెషల్ డిఎడ్ చేసి టీచర్ అవ్వాలనుకుంటున్నాను. ఓ సార్ ఓకే, మొత్తానికి అయితే 10 మందికి పాఠాలు చెప్పాలనుకుంటున్నావు. ఎస్ నువ్వు మహేష్? నేను కూడా టీచర్ చేస్తాను. అవునా? నేను స్పెషల్ డిఎడ్ అయిపోతుంది ఓ కాబట్టి టెట్ కూడా క్వాలిఫై అయ్యాను. అవునా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. కాబట్టి నా ఉద్దేశం కూడా టీచర్. తప్పకుండా మీ ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రేక్షకులు మీరు అందరూ కూడా దీవించండి వీళ్ళిద్దరిని తప్పకుండా, ఎందుకంటే మంచి కళాకారులు, చిన్న వయసు పిల్లలు, సో బాగా రాణిస్తున్నారు. మంచి టాలెంట్, నిజంగా మంచి గొంతు ఇచ్చాడు దేవుడి, తర్వాత మంచి మ్యూజిక్ కొట్టే అంటే ఒక సంగీత కళాకారుడిగా పేరు పొందాలంటే మీ అందరి సహకారం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఒక మంచి పాట. ఏం పాట? తెలంగాణ ఉద్యమంలో మాటల తిరుపతి అని రాసిన సాంగ్. ఏం పాట? అప్పటి తెలంగాణ పరిస్థితులను వివరిస్తూ, తరగాని సంపదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ, తరగాని సంపదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ, బలసవాదుల చేతిలో నా తెలంగాణ, అరిగోసబడుతున్నవో నా తెలంగాణ, పసిడి రాతులు వండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా అమ్మా, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, తరగాని సంపదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ. పసిడి రాజులు వండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా అమ్మా, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, కోటి రత్నాలున్న నా తెలంగాణమ్మ, కోటి రత్నాలున్న నా తెలంగాణమ్మ, పూట కోటి కొరకు తిప్పరాయేనా అమ్మ, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, తరగాని సంపదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ. పారాయి పాలకుల పన్నాగము చూడు, తెలంగాణనే నాడు పట్టించుకోలేదు, తెలంగాణనే నాడు పట్టించుకోలేదు, ఎన్ని రోజులని అణిగి మణిగి ఉందమే అమ్మా, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, నీ మీద ఒట్టమ్మ నా తెలంగాణమ్మ, నీ మీద ఒట్టమ్మ నా తెలంగాణమ్మ, దోచడి దొంగల దొరకబట్టి తందమే అమ్మా, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, పోరుకు సైరనుదే నా తెలంగాణ, దీవించి సాగనంతే నా తెలంగాణ, పోరుకు సైరనుదే నా తెలంగాణ, దీవించి సాగనంతే నా తెలంగాణ, దీవించి సాగనంతే నా తెలంగాణ. చాలా అద్భుతంగా మాటల తిరుపతి రాశాడు కదా, మాట తిరుగుతుంది. చాలా బాగా పాడావు. నీకు మంచి పిచ్చి, అంటే బాగా స్లోగా మాట్లాడుతున్నావు కానీ హై పిచ్లు కూడా పాడతావు. పాడతాను సార్. పిట్ట కొంచెం కోతగానం అనమాట. శేఖర్ నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నావు శేఖర్. అయితే నేనేమన్నానంటే, ఇప్పుడు మా సరే పాటలు ఓకే, మనకి నాన్నగారు వ్యవసాయం మీదైనా ఇంకా వేరే జీవనోపాధి ఏం లేదు ఇక? వేరే ఏం లేదు సార్, వ్యవసాయం సార్. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఉన్నది సార్, మాకు బతుకుదేరు మందం ఉన్నది కొంచెం. అంతే, సార్ హ్యాపీ, మీకు ఇబ్బంది ఏముండదు ఇక కొంచెం. సరే, అంటే మీరే మీ పంట మీరే తింటారా? మేమే తింటాం సార్. అంటే అవునా? ఓకే, వరి జొన్నలు వేసుకుని. వరి జొన్నలు రెండు బాబా, ఓకే, ఎందుకంటే కొంచెం బాగా లాస్ట్ కదా బాబు. ఓకే, వర్షాధార పంటలు కదా సార్, అందుకని. వర్షాధార పంటలేంటా మీకు? వాటర్ రావా? వాటర్ ఉండదు సార్, అంటే ప్రాణహిత నది వల్ల వరదలు వస్తాయి. వరదలు వస్తే వర్షాకాలం నీళ్లు పుల్లు ఉంటాయి, కానీ ఇక ఆరుతడి పంటలు చేనులన్నీ ముంపునకు గురవుతాయి సార్. ముంపు గురవుతాయి, ఓకే. సో వర్షాధారిత పంటలే అంటే ఓన్లీ యాసంగిలు మీరు ఇంకా ఏరేమో? యాసంగి పంటలు లేవు సార్, లేవు. అయ్యో, ఓన్లీ వన్ టైం. ఓకే శేఖర్, ఇంకొక పాట, ఎందుకంటే నీతోటి మాటల కంటే పాటలు ఎక్కువ పాడించుకోవాలనిపిస్తుంది.
నిజంగా చాలా బాగా పాడుతున్నావు. చాలా థ్యాంక్స్ మా స్టూడియోకి వచ్చిన. సార్ సో మహేష్ని తీసుకొచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. ఒక పాట మంచిది ఏదైనా. సార్ పల్లె గురించి మేము ఇంటికాడ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు అనిపిస్తుంది సార్, ఇక మన ఊరిని ఇడిచి వెళ్ళిపోతున్నాం కదా అని బాధ అనిపిస్తుంది. పల్లె నుంచి పట్టణంకి వచ్చినప్పుడు ఆ బాధ. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కొలి మీర రాతంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది. ఇన్ని బంధాల నిడిచి పల్లె నిలు మరచి ఎట్లా వెళ్ళాలమ్మ నేను, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కై పొలి మేర దాతంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది. ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తుంటే ఆకలన్నదే పుట్టదు, ఆవుల మందాల గుంపుల్ని చూస్తుంటే ఆనందమే కలుగుతుంటది, అవతాలి ఒట్టును యువతాలి ఒట్టును ముద్దాడుతున్నట్టి మధ్యన వారేది కిన్నెర సాని వాగువలు వాగి ఒట్టున్న మట్టి గడ్డల్ల ముట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కై పొలి మీర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది. జాలిగల్లా లచ్చు మమ్మ తోపులకు తోడేలు కాదు జీవులవు కాయాలి, జాలిగల్లా లచ్చు మమ్మ తోపులకు తోడేలు కాదు జీవులవు కాయాలి, మాటకు ఎండల పరవాసించి మోట దోలేను ముద్దాడుతుంది, తాదు మాలుకున్న అందాల కన్నా వాగుల పిచ్చుక గుల్లే మిన్న, అన్న గుండెల్లోన పారాడుతున్న మా గోరేటి వెంకన్న పల్లె పాటాలింటే ప్రాణమే ఇడువాలనుంటది, రెండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కై పొలి మీర దానంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది. అరే దట్టమైన ఊళ్ళో కాలి నడకన పోతే ఒంటికి ఎలసట ఉండదు, దట్టమైన ఊళ్ళో కాలి నడకన పోతే ఒంటికి ఎలసట ఉండదు, దారి పొడవునున్న అడివమ్మ అందాలు కల్లారా చూస్తుంటే కంటికి నిద్ర పట్టదు, కూడుగు ఎత్తుకు ఊడల మర్రికి బందాలు ఓసిన దుచ్చేరు తీగలు కులమతాలు నాకు తెలియవంటున్నది, ఊరు చేరేదాకా దారి పొడవునున్న అడివమ్మ అందాలు అల్లుకొనున్నాయి, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కై పొలి మీర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది. ఇన్ని బంధాల నిలిచి పల్లెని మరచి ఎట్లా వెళ్ళాలమ్మ నేను, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలు మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కై పొలి మీర దానంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది, నా కాలు కదలాలేనంటది, నా కాలు కదలాలేనంటది, నా కాలు కదలాలేనంటది. ఓకే, ఒక్కో పాట ఒక ఆణిముచ్చేలాగా ఉంది. ఓకే శాఖ, నిజంగా నువ్వు గట్టిగా ప్రయత్నం చెయ్యి. రాస్తావా పాటలు ఏమన్నా? కొంచెం కొంచెం రాస్తాం సార్ నిర్మలంగా, అంటే కొంత మార్చి పాడగలుగుతాం. అవునా? అంటే ఎప్పుడన్నా అంటే రైటర్ నువ్వు ఏమైనా రాసావు ఎప్పుడన్నా? ఓన్లీ సింగర్వేనా? అంటే రాస్తాం సార్, చిన్న కవితలు రాస్తాం. రాస్తారా? ఓకే, కవితలు ఏమన్నా రాశారా అట్లా? అంటే మా కాలేజ్ పైన ఒక డబ్బింగ్ సాంగ్ నిర్మలంగా చిన్నగా రాసినాను. అవునా? పాడతావు సరే? కొంచెం పాడండి చూద్దాం ఎలా పడతావు. ఎన్నేలో ఎలుగులు పంచే సైన్స్ కాలేజీ, ఎందరినో మేధావుల చేసి ముందర నిలిచింది, అరే ఎన్నేలో ఎలుగులు పంచే సైన్స్ కాలేజీ, ఎందరినో మేధావుల చేసి ముందర నిలిచింది, సాయమే దీనికున్న గుణం, సమాజమే దీని పయనం, సమాజ సేవలో
ఎలుగులు పంచే సైన్స్ కాలేజీ ఎందరినో మేధావుల చేసి ముందర నిలిచింది. ఎన్నేలోల ఎలుగులు పంచే సైన్స్ కాలేజీ సైఫాబాద్ కాలేజీ ఎందరినో మేధావుల చేసి ముందర నిలిచింది. ఎందరినో మేధావుల చేసి ముందర నిలిచింది. మీ కాలేజీ మీద ఉన్న మమకారంతో నువ్వు అట్లా పాడుతున్నావు. ఓకే, సో ఎప్పుడైనా బాధ పడ్డావా? అంటే ఏంటి మనం ఈ లైఫ్ ఏంటి అని అట్లాంటి ఏమైనా బాధ అనిపించింది? ఇక మన సమాజంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కదా సార్. జీవితం అంటేనే కష్టాలమయం కాబట్టి ఇక వాటిని అధిగమించుకుంటూ ఇక ఎట్లా ముందుకు పోవాలని అన్న ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. ఎందుకంటే అన్న చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇంకెప్పుడైనా ఏదన్నా బాధ వస్తే అన్నకు చెప్తే అన్న ఎప్పుడు ఏం కాదు శేఖర్, ఇక అదే అవుతుంది, సర్దుకొని పోవాలి అని చెప్పి మంచి మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఆయన. ఎందుకంటే చూడలేకపోయినా మనకి ఏంటి అనేది ఆయన అంత ధైర్యంతో పోతున్నారు. ఆయన చూసి మనం అందరూ ఇన్స్పైర్ అవ్వాలి. నిజంగా మహేష్, నిజంగా మహేష్, నిజంగా నువ్వు నీకున్న టాలెంట్ నిజంగా అసలు 10 మందికి కాదు కొన్ని లక్షల మందికి నువ్వు ఇన్స్పిరేషన్ అవ్వాలి. నిజంగా కూడా చాలా మంది కూడా అది వాళ్ళు మైండ్లోంచి తీసేస్తారు. వాళ్ళు నేను ఏం సాధించాలనే దాని మీద చాలా ఫోకస్ చేస్తారు. వాళ్ళ దగ్గర సక్సెస్ అవుతారు వాళ్ళంతా కూడా. నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నిజంగానే అంటే నీకు రూమ్లోనే ఉంటాడు అతను అన్న. ప్రభుత్వ అందుల వసతి గృహము అక్కడ నెహ్రూ పార్క్ వెనకాల ఉంటుంది సార్, అక్కడ ఉంటాడు. నేనేమో సైఫాబాద్ సైన్స్ కాలేజ్ క్యాంపస్ హాస్టల్ ఉంటాం సార్. ఏదైనా ఉంటే సాయం చేయనీకి పోయితా ఉంటాం ఇద్దరం కలిసి. కొంతమంది కలుస్తుంటాం సార్. కొంతమంది అంటా ఉంటారు రేపు ఏం చేయాలనే విషయాన్ని నైట్ మాట్లాడుకొని అందుకే కాంబినేషన్ ఉంటుంది. ఆయన వాడే ప్రతి పాట నా ప్యార్లో సేవ్ అయ్యే నెంబర్ ప్రకారం పెట్టుకుంటాను. సో మీ కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. ఓకేనా? ఓకే, ఏంటి అంటే నేను అనేది ఇప్పుడు ఆర్థికంగా ఎలాగ ఉంటుంది మీకు? అంటే నాన్న ఓన్లీ వ్యవసాయదారుడు, నాన్న కూడా వ్యవసాయదారు. మనమేం పెద్ద జమీందారులం కాదు, మనకేవాళ్ళు ఇచ్చేది. అంటే ఎట్లా మన అంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా లైఫ్? ఇక ఉంటాయి సార్, ఇక ఆర్థిక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు అన్న వెళ్ళాలన్నా మేము వెళ్ళాలన్నా ఎక్కడికి పోయినా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సార్. ప్రోగ్రామ్కి వెళ్ళినా ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినా దేనికైనా పోవాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు ఎందుకంటే ప్రతిదానికి డబ్బుతో మనీ లేకపోతే పని కాదు సార్ ఏదైనా. ఇక కొన్ని ఇంట్లో వాళ్ళు పంపేటితో పాటు పంపిస్తారు, ఇంకా మీకు కొన్ని పంపుతారు సార్. ఇక మిగతా ఇదంతా ఇటు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అటు చేసుకొని సర్దుకొని వెళ్తా ఉంటాడు. అన్న ప్రోగ్రామ్ తీసుకెళ్తా ఉంటాడు. అన్న కూడా ఇక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ సార్ ఇక కొంచెం సర్దుకుంటూ వెళ్ళిపోవాలి సార్. ఇక ఏం కాదు, మంచి రోజులు వస్తాయి మనకు కూడా. ఆ దేవుని కోరుకుందాం మనం కూడా మంచి రోజులు రావాలి. మనం కూడా ఇదే ఈ సింగింగ్ బృందం ఏదైతే ఉందో మీ ఇద్దరిది మంచి మంచి పాటలతోటి నిజంగా ప్రతి స్టేజ్ మీరే కనిపించేలాగా మన దేవుని మనం కోరుకుందాం. అట్లాంటి అవకాశం మనకు రావాలని కోరుకుందాం. ప్రేక్షకులు నిజంగా చెప్తున్నా, అంటే దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చాలా చక్కగా పాడుతున్నారు, మంచి టీం వీళ్ళిద్దరిది. మీకు ఎప్పుడైనా ఏదైనా మంచి పాటలు కావాలి, మేము మా స్టేజ్ మీద ఎవరైనా మంచి సింగర్స్ కావాలంటే వీళ్ళిద్దరిని సంప్రదించండి. వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. డెఫినెట్లీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇప్పించి వాళ్ళకు మీరు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఇద్దరు కూడా టీచర్లు అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు టీచర్లు అయితే సమాజానికి చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే చాలామంది పిల్లలను తయారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తున్నారు కాబట్టి చాలామందిని ఇన్స్పైర్గా తీసుకుని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చాలామందిని గొప్ప వాళ్ళగా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీ సహాయ సహకారాలు వాళ్ళకి అందించండి. ఓకే, నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నాం? నెక్స్ట్ కొట్టర కొట్టు డప్పుల మీద పాడతాం సార్. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమరులను తెలుసుకుంటూ కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింగోడా ఈ ఆట పాటకు పల్లె ముగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా రే కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింగోడా ఈ ఆట పాటకు పల్లె ముగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా కత్తిని మించిన కంఠాన్ని పాడరా ఇవ్వాలా మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలి దండులు కట్టేలా నువ్వే ముందర ఉండాలా లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాలా సోనియా గాంధీ చొమ్మతిల్లేలా చంద్రబాబుకు చెమట పట్టేలా ఆంధ్ర పాలన అంతమయ్యేలా అరే కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింగోడా ఈ ఆట పాటకు పల్లె ముగితలాడాలా
వానకు అడ్డం వచ్చే కాళ్ళకు తిరుగుడు రోగమంచేలా కాళ్ళకు తిరుగుడు రోగమంచేలా సెక్రటరేటులో చక్రం ఇచ్చే నేతల చేతికి వాత వచ్చేలా నేతల చేతికి వాత కొట్టర కొట్tum డప్పుల వీర నిప్పుల దండోరా తెలంగాణ సిందోడా ఈ ఆట పాటకు పల్లె ఊగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా రే కొట్టర కొట్tum డప్పుల వీర నిప్పుల దండోరా తెలంగాణ సిందోడా ఈ ఆట పాటకు పల్లె ఊగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా లగడ పాటీలను కొట్టంగా దెబ్బకు నేలన కూలిపోవాలా దెబ్బకు నేలన కూలిపోవాలా దేశం మార్చిన మోతగాడయ్యో చిరంజీవికి చిగ్గురావాలా రసబండపై రాగం తీసే ముఖ్యమంత్రికి మూర్తవచ్చేలా ముఖ్యమంత్రికి పాటకు పాటకు వాతలు లేచి గాడిద కొడుకులు కావరవాలా కొట్టర కొట్tum డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిందోడా ఈ ఆట పాటకు పల్లె ఊగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా ఊగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా ఊగితలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా తెలంగాణ ఉద్యమం అప్పుడు కదా ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? అప్పుడు మేము చిన్నపిల్లలా? ఇప్పుడు అంత ఏజ్ ఎంత మీది? ఇప్పుడు 21 ఉంటుంది సార్. 21. ఓ ఇంకా అది ఎప్పుడో 13 ఏళ్ల క్రితం కదా. సార్. అంటే మీరు కరెక్ట్గా 15 ఏళ్ళు ఆ టైం 15 కూడా లేవు మీకు. లేదు సార్. 10 10th కూడా రాలే అప్పుడు ఇంకా మీరు. ఓకే. సో మహేష్ నీ ఏజ్ ఎంతమ్మా? 23. ఓకే, 2 సంవత్సరాలు పెద్దాడు. ఓకే, అయితే ఉద్యమం తెలుసు కానీ మీరు పాల్గొలే. తెలుసు సార్. కానీ మరి మొత్తం అందరూ తిరుగుతూ ఉన్నారు కదా ఉద్యమంలో, మీకు అనిపించింది అప్పుడు ఆయన ఏంట్రా పాటలు ఎట్లా పాడుతున్నారు? అనిపించింది సార్. అంటే నిజంగా మేము తెలంగాణ ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని పాటలు రోమాలికపడిచేలాగా నేర్చుకున్నాం. అవునా? పాట మనిషిని ఆకర్షిస్తాయి కదా సార్. అవును, పాటే మనిషిని ఎక్కువ ఆకర్షించేది. మాట కూడా ఆకర్షిస్తుంది అనుకో, కానీ పాటకున్న పవర్ వేరు కదా. సో మరి ఏం ఆకర్షించిందా? ఏం పాటలు ఆకర్షించాయి అప్పుడు మిమ్మల్ని? గద్దర పాటలు, విమలక్క పాటలు అన్ని మంచిగా ఉండే. విమలక్క పాటలు ఏం పాడతారు మీరు? కవి సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన హాయటి ఊనంగా జీవరాజులు ఎదకొచ్చే వాసన ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేటి బొట్టు వాసన ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేటి బొట్టు వాసన ఆరుద్ర పురుగులు ఎర్రగా పూతల్లి వడిలో చేరగా నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా సినుకు సినుకు కుర్చిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన మట్టి పిల్ల వాసన. సో శేఖర్, చాలా బాగా పాడావు పాట. నిజంగానే విమలక్క పాడిన పాట అంటే నాకు ఈ పాట చాలా ఇష్టం. అది చాలా బాగా పాడావు. సో నిజంగా అంటే ఇంకా ఎవరెవరిని నువ్వు బాగా ఎక్కువగా, అంటే ఇప్పుడు గద్దర్ గారిని బాగా దగ్గర, అంటే ఆయన పాటలను బాగా అనుకరిస్తున్నావు, బాగా ఆయన చూసి పాటలు నేర్చుకున్నావు. అదే విమలక్కని ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్, చాలా మంది పాటలు అంటే రచయితలు తెలియదు కానీ, అంటే నేను చిన్నప్పుడు రాసుకునేటప్పుడు మా వాళ్ళకు మూవీ డెవోషనల్ మూవీ పెట్టి ఇచ్చేది సార్. అంటే నేను రాసుకుంటున్నా విని విని అలాగే నేర్చుకున్నా ఇక అట్లా. ఓకే, అంటే తెలంగాణ కళాకారులు వీళ్ళిద్దరు బాగా ఎక్కువగా ఇచ్చేసేవాడు. ఇంకెవరు తెలియదు తెలంగాణ కళాకారులు? ఉన్నారు కదా సార్ చాలా వరకు. సో మరి నెక్స్ట్ టైం పాట పాడుతున్నాం. నెక్స్ట్ తెలంగాణ పాట పాడండి. ఎస్ రైట్. తెలంగాణ ఉద్యమంలో అమరులైన అసువులను తలుచుకుంటూ పాట. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. వీరులారా మాతృలారా అమరులారా నిరారాలిన ధృవతారలారా. అర్రె పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు
పేరున వందనాలు మీకు త్యాగదనులారా అర్రే పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా పేరున వందనాలు మీకు త్యాగదనులారా అర్రే పోరు తెలంగాణ పులికేక నీవన్న శ్రీకాంతచారి నీకు జోవర్లన్న శ్రీకాంతచారి నీకు జోవర్లన్న కష్టాలు కన్నీళ్లు దిగమింగిన వన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్న తెలంగాణ పొత్తుపై పొత్తు పడుపులై కొమ్మలై మారెమ్మలై పురిలోన మంచి మల్లెలై అర్రె పోరు తెలంగాణ పొడిలోన పొడిగిన ఓ వీరులారా పేరున వందనాలు మీకు త్యాగదనులారా అర్రె పోరు తెలంగాణ పొడిలోన పొడిగిన ఓ వీరులారా పేరున వందనాలు మీకు త్యాగదనులారా వీరులారా దూరులారా అమరులారా నేలరాలిన ధృవతారలారా అర్రె పోరు తెలంగాణ ఒడిలోన పొడిగిన ఓ వీరులారా పేరున వందనాలు మీకు త్యాగదనులారా పేరున వందనాలు మీకు త్యాగదనులారా పేరున వందనాలు మీకు త్యాగదనులారా ఓకే, తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఎందరో ఆ సోలు బాజన అమరులు సకల జనుల సమ్మె సాగరహారం వంట వార్పులు ధూమ్ధాములు ఇవన్నీ జరిగి మన తెలంగాణ మనం సాధించుకున్నాం కాబట్టి ఆ అమరుల మనం ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ లో తలుచుకుంటామన్నా అందుకే ఇప్పుడు కూడా ఓకే, తలుచుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నావు మరి? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అన్న ఎందుకంటే మన నీళ్లు మనకే మన నిధులు మనకు మన అన్ని జరగాలని కవులు కళాకారులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోరాటం చేసింది కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది. ఈ సంతోషంగా ఉందన్న. ఉందా, ఆ. హ్యాపీగా ఉందా? అంటే ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నవి తెలంగాణ నిర్మాణంలో ఇంకా కొన్ని మార్పులు జరగాల్సినవి ఉన్నది ఇక కానీ మన తెలంగాణ మనకైతే వచ్చింది సార్. ఓకే, సో మరి అంటే నీళ్లు ఉన్నావు, నిధులు ఉన్నావు, నియామకాలు వచ్చినాయా? నియామకాలు కొంతవరకు వచ్చినాయి కానీ సార్ ఇంకా రావాల్సింది ఉన్నది. చాలా వరకు నిరుద్యోగం పెరిగి ఉంది కదా సార్. కాబట్టి ప్రతి ఒక్కరు సెటిల్ కావాలి కాబట్టి ఆర్థికంగా తెలంగాణ నిర్మాణం అనేది ఇంకా జరగాల్సి ఉన్నది. ఇంకా జరగాల్సింది ఉంది. తెలంగాణ సో నిర్మాణం జరగాల్సి ఓకే, తెలంగాణ గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తావా? సార్. ఎందుకంటే అది ఉద్యమం గురించి కానీ వాళ్ళ త్యాగాల గురించి కానీ 1200 మంది అమరులయ్యారు కదా సార్. మళ్ళీ అప్పుడు తొలి దశ మళ్ళీ దశ పోరాటం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు కళాకారులు కవులు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం గౌరవించుకోవాలి. డెఫినెట్లీ గౌరవించుకోవడం కాదు, మనం వాళ్ళని ఎప్పుడు స్మరించుకుంటున్నారు. ఓకే, సో మహేష్ నీకేమనిపిస్తుంది? తెలంగాణ వచ్చింది కానీ నెరవేరవలసిన ఆశయాలు కొన్ని నెరవేరలేదు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెరవేరాల్సిన ఆశయాలు ఇంకా చాలా. అవును మహేష్, మంచిగా చెప్పావు. మన తెలంగాణ మనకు వచ్చినా ఇంకా మనకి జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. KG to PG విద్య అన్నారు, అది అవ్వలేదు. సో అది జరగాలి కంపల్సరీ. వైద్యం కూడా ఎక్కడ ఉంటుంది మనకి, సరైన వైద్యం ఎక్కడ ఉంటుంది? ఆరోగ్యం. ఏమి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఏ నాయకులైనా కానీ. సో మొత్తానికైతే మనం అనుకున్న తెలంగాణ వచ్చింది కానీ కాకపోతే మనకి సరైన ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయి. సో వాటి కోసం మరి మీకేమనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వాలు ఏ మారినా సార్ ఫస్ట్ సమాజం కూడా వాటిపైన అవగాహన పెంచుకోవాలి. ఏ చెప్తే నమ్మడం అటువంటివి ఉండకుండా విద్య పెరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా దాని అర్హత సాధించి ఆలోచన చేయాలి. ఏది చెప్తే అది వినకుండా కొంచెం వీళ్ళు కూడా చైతన్యవంతులు కావాలి. ఏదో ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాలకు లొంగకుండా మాటలు మస్తు చెప్తారు కానీ కదా మహేష్. అంతే, ఓటేసి బోటెక్కించడం చాలా మంది ఉన్నారు. ఆ బోట్లు ఎక్కకుండా వీళ్ళు ఫస్ట్ విద్యార్థులు కూడా ఏంటంటే ఈ కాలాన మందుకు దీనికి బానిసై ఓట్లు వేయడం, అవును, ప్రచారాలు చేయడం. అవును, మంచోడికి ప్రచారం చేస్తే ఓకే కానీ మంచోడిని ఎట్లా తెలుస్తుంది మహేష్? మనకి వాడికి గద్దెనెక్కి దాకా మనకు తెలియదు వాడు మంచోడే చెడ్డోడే అది. అదే కదా, అదే ఉంది. కాబట్టి విద్యార్థులు యువత మారితే యువతలో మార్పు రావాలంటావు కంపల్సరీ. యువత మారాలి, యువతలో మార్పు రావాలి, యువతే రాజకీయంగా ఎదగాలి కూడా. ఓకేనా?
ఓకే. సో అంటే యువత గురించి ఏమైనా పాట పాడగలుగుతావా? పాడతా సార్. లేకపోతే జానపదాలు కానీ జానపదాల గురించి మనం ఇంకా పాడుకోలేదు కదా. ఇప్పుడు బావ మరదల్లో సాంగ్స్ ఏమైనా ఉంటాయి అంటే సరదాగా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఒక మంచి పాట పాడు. నిండు పున్నమి వేల ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. నిండు పున్నమి ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. కొంటె చూపుల వాడ కోరి నడుగంగ కోరిక నీకేలరా ఓ పిల్లగా చాలించు నీ మాటరా. నావు గలారాని నువ్వే నగరవాణి వేరు రాసుకున్ననే కలిసింద రోజుల్లో నూరెళ్ళ బంధమని రూపు గీసుకున్ననే. నిండు పున్నమి వేల ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. కొంచె చూపుల వాడ కోరిన నడుగుండ కోరిక నీకేలరా ఓ పిల్లగా చాలించు నీ మాటరా. కమ్మ మెరుపంగా సిందేసి ఆడంగ నేనమ్మ నృత్యానివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే. మాటలే మత్తులు చూపులే చూదులు గుండెల్లో గుచ్చుకోరా ఓ పిల్లగా నన్నేదో చేయకురా. నిండు పున్నమి వేల ముద్దుగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సుమసైన సిరిమల్లెవే. కొంచె చూపుల వాడ కోరిన నడుగంగ కోరిక నీకేలరా ఓ పిల్లగా కాలించు నీ మాటరా. నింగిలో తారాలు తలదించే అందము నిన్నెట్లనే విడువనే. నింగిలో తారాలు నిల్లుంచే అందము నిన్నెట్లనే విడువనే. నిండు పున్నమి వేల ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే. కొంచె చూపుల వాడ కోరిన నడుగంగ కోరిక నీకేలరా ఓ పిల్లగా చాలించు నీ మాటరా. ఓకే. బాగుంది పాట. కానీ నిజంగా అంటే బావ మరద అంటే కాంబినేషన్ పాడితే బాగుండేది కానీ చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఓకే. అంటే ఇప్పుడు అమ్మ మీద కానీ అలాగా ఏమన్నా పాటలు ఉన్నాయి. వచ్చా? ఓకే. అమ్మ మీద ఒక మంచి పాట పాడు, తర్వాత నాన్న మీద కూడా ఒక పాట పాడేది. కానీ ఎందుకంటే వీళ్ళంటే కంపల్సరీ మనం వాళ్ళ గురించి గుర్తు చేసుకోవాలి, పాడుకోవాలి. పాట అమ్మని తెలుసుకుంటున్నా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మ నేను కడుపుతున్నప్పుడు నేను కడుపుతున్నప్పుడు కత్తి మీద తాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మది జన్మని కొత్త లోకాన్ని చూపించో మూల అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవదమన్నా. ఎన్ని జన్మలున్నా కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన కరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామములు దాన్ని నిన్ను పూజించిన నీ రుణము నీయున్నా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. పచ్చి బారింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కట్టి ఎరిగిన పొత్తి గుంటాల పిండేటి కాగిళ్ళు అమ్మల్ని కప్పోలే అరుగు కాగిళ్ళు అమ్మల్ని కప్పోలే అరుగు. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే కాబురంగానే మారాము చేస్తే. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే కాబురంగానే మారాము చేస్తే. కాబురమ్మ అమ్మ శిల్పాను తీసి దాడి కంకర ఎత్తు పట్టాలి దాడి కంకర ఎత్తు పట్టాలి. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని ఎత్తది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటో కాపలా తింటది. చందమామను చూపి తోడు ముద్దులు పెట్టి జోలమాడి అమ్మ పండుకోబెడతది అమ్మా.
అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదిపి తప్పునే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ విరవిర చెప్పదాకేనని ముల్లంత చెప్పదాకేనని ముల్లంత చిరమచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మగల కోటి దీపాలు వెలుగును అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు ఐదెళ్ళ వయసులో పలక చేతికి ఓ బిడ్డాని బతుకు బాగా ఓ బిడ్డాని బతుకు బాగా ఓనమాలు నెత్తి ఒకటి రెండు తల్లి వయసుతో పాటు గడువు ఎరిగిన కొడుకును కన్నగొట్టుకొని కడుపు నిండినంత సంబారపడతాయి కడుపు నిండినంత సంబారపడతాయి. టీచరో గొప్ప డాక్టరో కాలెట్టరో కావాలనుకుంటాది. మనకున్న తల్లి మన అమ్మని కలలెన్నో మదిలో రాగంటాది. జన్మనిచ్చిన అమ్మ రాజీ బొమ్మ కాదు జనమంత జగమంత కొలిచేటి దైవము అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. మనసుకు కాదు మరువతరము. మనసుకు కాదు మరువతరము. మనసుకు కాదు మరువతరము. సూపర్ సూపర్, చాలా బాగా పాడావు, ప్రాణం పెట్టి పాడావు పాట. నిజంగా చాలా బాగుంది నిజంగా. సో అంటే నీకు బాగా లైఫ్లో బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉందా? అంటే బాగా నాకు ఈ పాట అసలు ఎంత బాగుందని బాగా నీ మనసుకు నచ్చిన పాట. అంటే నాకు అన్ని పాటలు ఇష్టమే సార్, చాలా వరకు ఇష్టమే. గద్దరన్న పాటలు రాసిండు ఏమంటే చాలా వరకు ప్రతి దాన్ని దేని నిలవలేదు, చీపురు కట్ట నిలవలేదు, ఒక చెత్త కుప్ప నిలవలేదు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అని చాలా వరకు పాటలు రాసిండు. పాట ప్రతి పాట నాకు ఇష్టమే అన్న. అయితే ఆ పాట పాడదామా? సిరిమల్లె చెట్టు కింద పాడదాం. పాడదాం. ఓకే. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో అని పోయి ఎందుకమ్మో ఎందుకమ్మా ఆగ సిరిమల్లె ఓ సిరిమల్లె అర్రె సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో అని పోయి ఎందుకమ్మో ఎందుకమ్మా మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎత్తోలే ఎనుకకు ఒక్కొక్క అడుగెత్తు ఎత్తోలే ఎనుకకు ఒక్కొక్క అడుగెత్తు. అయ్యో నాట్లేది నాట్లేది లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీ నడుములే ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మో అర్రె సిరిమల్లె ఓ సిరిమల్లె అర్రె సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో అని పోయి ఎందుకమ్మో ఎందుకమ్మా. కాళ్ళు గడుపులు మొక్కి దొరకు పోయాబోతే దొరవారి కొట్టములం అర్రె కాళ్ళు గడుపులు మొక్కి దొరకు పోయాబోతే వరి మోపు ఎత్తుకొని బిరబిరా నడవంగా వరి మోపు ఎత్తుకొని బిరబిరా నడవంగా. అయ్యో కాల్దారి పడ్డావ లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీ కాల్జయ్యి ఇరిగింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో సిరిమల్లె ఆ సిరిమల్లె అర్రె సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో అని పోయి ఎందుకమ్మో ఎందుకమ్మా. నెత్తంత మాసింది రైకంత తిరిగింది కొత్త దివానికి పైసలు ఇవ్వాయే కొత్త దివానికి పైసలు ఇవ్వాయే. అయ్యో కుంచి పెరగలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు కూలి చెయ్యావు లచ్చుమమ్మో లచ్చుమమ్మ సిరిమల్లె అర్రె సిరిమల్లె ఓ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు పోయి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మా. కాసిపోయిన పువ్వ
లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీవు పొలమంత బొర్లినవ లక్ష్మమ్మో లక్ష్మమ్మ శ్రీమల్లె ఓ శ్రీమల్లె ఎర్ర శ్రీమల్లె చెడుతుండ లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీవు పోయి పోతున్న ఎందుకమ్మా దసరా పండుగ వచ్చే దమిడి చేతులు లేవు దీపావళి వచ్చే దీపాంత లేదా దీపావళి వచ్చే దీపాంతి లేదా శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి నీ బతుకంత శివరాత్రి లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీ బతుకంత అమావాస్య లక్ష్మమ్మో లక్ష్మమ్మ శ్రీమల్లె ఓ శ్రీమల్లె అర్రె శ్రీమల్లె చెడుతుండ లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీవు సినబోయి కూర్చున్న ఎందుకమ్మా ఏ కర్మమనుకోని రూపాయలెల్లంగా గాచారమనుకోని నాచారమిల్లంగా గాచారమనుకోని నాచారమిల్లంగా అయ్యో తవ్వల దొంగలు లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీ బువ్వకు చూకుండ్ర లక్ష్మమ్మో లక్ష్మమ్మ శ్రీమల్లె చెడుతుండ లక్ష్మమ్మో లక్ష్మమ్మ సినబోయి కూర్చున్నదెందుకమ్మో ఎందుకమ్మా ఇంటి పోచమ్మ ఎరకిట్టి ఎల్లమ్మ వందిట్టి మొత్తమ్మ ఎరకిట్టి ఈరమ్మ పూలొల్లకందరికి పూలు దొరకాలని పూలొల్లకందరికి పూలు దొరకాలని పమిరెల్లి కొండల లక్ష్మమ్మో లక్ష్మమ్మ నీవు తొలిమిరా చేసిండ్రే లక్ష్మమ్మో లక్ష్మమ్మ ఎన్నాళ్ళు ఏడ్చేవు ఎంతని ఏడ్చేవు ఏడ్చినా తెచ్చినా ఏమి సాధించేవు నీతోటి చెల్లెళ్ళు నీ సాటి తమ్ముళ్ళు ఎర్ర దప్పుల చేరి లక్ష్మమ్మో లక్ష్మమ్మ వాళ్ళు ఎట్టిండ్రు కొడవళ్ళు లక్ష్మమ్మో లక్ష్మమ్మ నువ్వు కూలి దండల చేరే లక్ష్మమ్మో లక్ష్మమ్మ నువ్వు కొడవళ్ళు ఎత్తుకొని లక్ష్మమ్మో లక్ష్మమ్మ నువ్వు తొలిమిరాలయ్యాలి లక్ష్మమ్మో లక్ష్మమ్మ నువ్వు ఎర్ర దండల చేరు లక్ష్మమ్మో లక్ష్మమ్మ నువ్వు ఎర్ర దండల చేరు లక్ష్మమ్మో లక్ష్మమ్మ. ఓకే, గద్దర్ గారు రాసినటువంటి అలా అమ్మ మీద రాసేసి రాసిన పాట అవును, చాలా అద్భుతంగా నిజంగా, కానీ చాలా పెద్ద పాట అవునా? ఓకే ఓకే, ఇప్పుడు అందశ్రీ గారు రాసిన పాట ఏమి అందశ్రీ రాసిన ఆ, పాడతావా? ఆ, పాడు, ఏం పాట పాడతావు? జై బోలో తెలంగాణ సార్. జనజాతరలో మన గీతం జయకే ధనమయ్యగరాలి జంజా మారుత జన నినాదమైతే గంటలు మోగించాలి ఒకటే జననంబో ఒకటే మరణంవా జీవితమంతావో క్షమే మననవ్వా కష్ట నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జైబోలో తెలంగాణ జన గర్జనలా జడివాన జైబోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా దేశముకులను దొరబు స్వాముల గడీల నుంచి ఉరికించాం గడీల నుంచి ఉరికించాం రజాకార్లను తరిమి కొట్టినై జాముకె గోరి కట్టేశాం నై జాముకె గోరి కట్టేశాం రోషం గుండెలవో రోకలి బండలువా బిగిచిన పిడికిలివో పొడిచల రాళ్ళువా వేలకు వేల బలిదానాలు వీరుల దారిలో జైబోలో తెలంగాణ జన గర్జనల జడివానా జైబోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా ఆత్మగల్ల ఈ తెలంగాణకి 69 గ్రహణం 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం విద్యార్థుల బలిదానం పంచన వచ్చి ఓ పంచన చేరితే సమరాంగనములవో సైంధవులుంటారు మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెడుతూ జైబోలో తెలంగాణ జన గర్జనల జడివానా జైబోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా నిలువెల్ల గాయాల వీణా నిలువెల్ల గాయాల వీణా. సూపర్ సూపర్, మ్యూజిక్ కూడా ఎర్రగొట్టేసాడు అసలు మహేష్, చాలా బాగా పాట తగ్గట్టుగా కొట్టావు, చాలా అద్భుతంగా కొట్టావు నిజంగా. సినిమా పాటలాగా అంత అద్భుతంగా పాడారు నిజంగా, చాలా బాగుంది. సో మీ ఇద్దరు కాంబినేషన్ హిట్ ఇక. ఓకే, సో ఇంకెవరిది పాడగలవు అంటే ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా,
అంటే అందశ్రీ గారు చాలా మంచి పాటలు పాడారు. ఆ. అదే మాయమైపోతున్నాడమ్మా ఆ పాట వచ్చా వస్తావా పడతావా? రైట్ పడదాం. మాయమైపోతున్నడమ్మా మనిషివాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఒక్కడు యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా దొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా దిగజారుతున్నాడోయమ్మా అవినీతి పెనువాజ అంధకారములోన అవినీతి పెనువాజ అంధకారములోన తిక్కిపోయి రోజు శిథిలమవుతుంది మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటా పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి కులమంటూ ఇర మీద కలహాల తిరిగి పోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు 65 కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైగండ భక్తి ముసుగులోన బలె తోజు కొడతాడు భక్తి ముసుగులో బలె పోజు కొడతాడు యుక్తి పేరానరుడు భక్తి కర్రె పిత్తి పేరానరుడు రక్తిల రాజయ్యి యుక్తి పేరానరుడు భక్తిలో యుక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు ఒర్రె మానవత్వం ఉన్నవాడు. సూపర్ సూపర్ బాబాడు నిజంగా. ఓకే ఏ పాట ఇచ్చినా ఏ పాట అడిగినా చక్కగా పాడుతాం. ఆయన అంతే విధంగా మ్యూజిక్ కూడా కొడతా ఉన్నాడు. నిజంగా చాలా మీ కాంబినేషన్ ఇలాగే ఎండ్లకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నువ్వేం షై ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీ మనసులో ఏదన్నా ఫ్రీగా మాట్లాడు, నో ప్రాబ్లం. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? సార్ గద్దరన్న ప్రతి దాన్ని విడిచిపెట్టకుండా ప్రతి దాని మీద పాట పాడండి కాబట్టి ఓ చెత్త బుట్టిని అందరూ ఒక చిన్న చూపుతో చూస్తారు. చెత్త బుట్టి ఒక గొప్పతనం వివరిస్తే ఒక పాట చెత్త బుట్ట. ఓకే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వాళ్ళకి చెత్త బుట్టే సమాధానం. రైట్. అమ్మా ఓ చెత్త బుట్టి అమ్మా లోకంలో ఉన్నటువంటి కంపనంతా నీ కడుపులో దాచుకుంటూ నువ్వు పరిశుభ్రతను పాటింపజేస్తావు. అమ్మా చెత్త బుట్టి ఎంత చక్కగున్నదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి ఎంత చక్కగున్నదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని అరుస్తుంటే ఒడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకు ఏరి ముదుగరిచ్చిరి
కొత్తగూడి మీద కూడా ఆయన అద్భుతంగా నిజంగా ఆయన గొప్ప కళాకారుడు. సో ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు నిజంగా గ్రేట్. ఆయన జైబోలు తెలంగాణలో ఆ పాట కూడా చాలా అద్భుతమైన పాట అది. ఇంకా అంటే ఆయన పాటలు ఇంకా బాగా ఏంటి మీకు నచ్చింది పాట? ఇంకా చాలా వరకు పాటలు అందులోపల ఇంకొకటి సార్, మన కొత్తగా అంటే అమరవీరులను తలుచుకుంటూ అన్నల్లో పోయిన ఆ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వ్యక్తులను ఆప్యాయంగా పిలుచుకునేటువంటి గద్దన్న పాట. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా సూరులారా రాడికల్లో వీరులారా వీరులారా రాడికల్లా చూలారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి చుక్కలల్లో గడిచినారా, చుక్కలల్లో గడిచినారా, చుక్కలల్లో కలిసి మీరు సూరులయ్యి మొలిచినారా, సూరులయ్యి మొలిచినారా, ఏ దిక్కు లేనల్లకు మా బిడ్డలు చుక్కలయ్యి దిక్కులయ్యి దిక్కులయ్యి దారి చూపుదరా మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. కావు కావున కాకులరిచి తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవ్వరత్తల చెప్పుమాని తొవ్వ చూస్తూ నిలుచుంటాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీసిపోతారా మా బిడ్డలు, కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మీరు కడుపు తీపి తీసిపోతారా మా బిడ్డలు, ఊరపిచ్చుక జంట వస్తే గూడు కట్టుకొని ఇస్తాం, ఆ జంట వీడిపోకుండా జంట మేము కనిపెడతాం, ఆ ఊరి పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు, ఆ గుడ్డులలో బిడ్డలవుతారా మా బిడ్డలు, ఆ గుడ్డులో మా బిడ్డలవుతారా మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా ఓకే, ఉద్యమ గీతాలు ఎక్కువ పాడతాం అంటే బాగా ఇన్స్పైర్ అయ్యేవాదానం ఉద్యమ గీతం, అవునా? జానపదాలు కూడా బాగా పాడాలి, ఎందుకంటే జానపదాలు కూడా ఎక్కువ నేర్చుకో, ఎందుకంటే అవి కూడా మీకు ఎక్కువగా మీకు మంచి అంటే వేదికను ఏర్పాటు చేస్తాయి. పాడతావా జానపదాలు అనుకుంటున్నా? ఒక పాట పాడు మంచిది. అన్న పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, ఎర్రబాల నగమ్మ భక్త తిరియాల హరిశ్చంద్ర అల్లిరాని నాటకాలేవి, నా పల్లెటూరిలా బాగోతాల జోరేది, నా పల్లెటూరిలా ఆడే బాగోతాల జోరేది, పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, ఆ పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఏర్పరించారే లలన, ఎవరే ఈ వనములోన ఎవరామైతే మీ తుమ్మి, ఎవరామైతే మీ తుమ్మి చాలు నరకంలో రాజా, ఎవరామైతే మీ తుమ్మి అల్లె దిక్కు దిక్కుటోలు దొరుకు కళ్ళు కళ్ళు రచలా ఒక్కోళ్ళ కాతలే మాయే, నా పల్లెటూరిలోన ఒక్కోళ్ళ కాతలే మాయే, పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, హరి 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 హరియా హరి హరి బ్రహ్మాండమా ఇల్లుక సంచారి మధుడు మారెట్టు మానేటి గడ్డ విరుమణ తల్లి చెప్పిన వాడు ఆ వీర హనుమన్లు సౌ చెప్పిన వాడు సంబద్ధుడు అమ్మవారు శరణు శరణు మాయమ్మ రాణి 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 కరుణ గుణము కన్నా తల్లి గంగా భావాని దేవి భావాని, శరణు శరణు మాయమ్మ రాణి సంబాది రాణి రాణి కరుణ గుణము కన్నా తల్లి గంగా భావాని దేవి భావాని, ఊరు కొత్త అమ్మల కలంత కూడి ఒక్కదాన చుట్టుపా మూడాడేది, నా పల్లెటూరిలో నా బతుకమ్మ పాటలే మాయే, పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే.
చినుకుల వాన బుయ్యాలో చిత్తాడి వాన బుయ్యాల గంగదారి వాన బుయ్యాలో అయ్యయ్య బోరాన బుయ్యాల చినుకుల వాన బుయ్యాలో చిత్తాడి వాన బుయ్యాల గంగదారి వాన బుయ్యాలో అయ్యయ్య బోరాన బుయ్యాల ఇదరంత జల్లెల్ల బుయ్యాలో గొప్పుడి కిచ్చిరే బుయ్యాల ఒక్కడే మాయన్న బుయ్యాలో వక్కన్న బోరాయ బుయ్యాల రావయ్య నందన రాజవందన దేవనందన రావయ్య నందన రాజవందన దేవనందన మాది మంగళగిరి మదిగోలుకొండ ఎరుకల నాంచారి ఎరుక చెప్పేదాన్ని కోరి చెప్పేదా రావయ్య నందన రాజవందన దేవనందన ఈతాకి తన్ను తాటాకు ఇందే రావయ్య నందన రాజవందన దేవనందన ఏడారంతమ్మంత నీకు తిన్నవ్వా రెక్కగట్టు లింగన్న నీకు తిన్నయ్యా రామయ్య నందన రాజవందన దేవనందన యాదగిరి నలకు నీకు శరణయ్యా రామయ్య నందన రాజవందన దేవనందన రామయ్య నందన రాజవందన దేవనందన రామయ్య నందన రాజవందన దేవనందన మొత్తం పల్లెటూరులో ఉన్న కళలన్నీ అంతరించిపోతున్న కళలు నీకేమనిపిస్తుంది శేఖర్ అసలు నిజంగా అంటే ఇప్పుడు నువ్వు ఒగ్గు కథ పాడు ఎంత చక్కగా పాడు అంటే అంత ఆ పదాలని అలా టకటకటక పలకడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అంటే అది మనకు అంత రాదు కానీ బట్ చాలా ఏంటి అది ఒకసారి మామూలుగా పాడు మామూలుగా అది హరి 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 ఆ హరి హరి బ్రహ్మాండమా హరి లోక సంచారి ముద్దులు మారెల్లు మానెట్టి గడ్డ మురుగుల తల్లి విద్య చెప్పిన వాడా వీర హనుమన్లు చదువు చెప్పిన వాడ సాంబశివుడు అమ్మవారు పార్వతి పది విరదండమే ఉందా ఇప్పుడు ఎవరి నోట వింటాం అవి ఎక్కడన్నా ఉన్నాయా ఇప్పుడు అంతరించిపోతుంది మన తెలంగాణ సంస్కృతి సంపద అంతా మనం ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మన సంస్కృతిని మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది కదా సార్. అసలు నిజంగా చాలా అంటే ఇలాంటి ఈ జానపదాలని కానీ ఇలాంటి కళలను కానీ మర్చిపోకుండా ఉండాలంటే మరి నీ వంతుగా బాధ్యతగా నువ్వేం చేస్తావు? మేము ఖచ్చితంగా వెనుకబడినటువంటి మరుగుబడిన పాటలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళా ముందుకు మళ్ళా ఈ కొత్త జనరేషన్ కి పరిచయం చేయాలి. డెఫినెట్లీ ఆ బాధ్యత మీ మీద ఉంది. నిజంగా కూడా ఎంత మంచి కళలు తెలుసు అది. ఇప్పుడు ఎవరు పాడలేరు అట్లాంటి అన్ని, ఎవరు ఆ పద్యాలు తెలిసిన వాళ్ళు తప్పితే ఎవరు పాడలేరు. చాలా అద్భుతంగా పాడుతున్నారు నిజంగా ఇద్దరు కూడా. చాలా నిజంగా శేఖర్ నీకు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. దాన్ని నువ్వు కరెక్ట్గా యూటిలైజ్ చెయ్యి. మహేష్ కూడా నిజంగా దేవుడికి అతనికి గొప్ప వరం ఇచ్చాడు నిజంగా. సో మీ కాంబినేషన్లో ఇంకెన్నో మంచి మంచి పాటలు పాడాలి. కళల పట్ల మీకున్నటువంటి అభిమానానికి మీ ఇద్దరికి కూడా శిరస్సు వంచి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. గ్రేట్ నిజంగా. మీలాంటి గొప్ప కళాకారుల్ని ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆరాధించాలి, ఆశీర్వదించాలి, మీకు మంచి అవకాశాలు కల్పించాలని నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా మన యోయి టీవీ ద్వారా మనకి ఎటువంటి అవకాశాలు వచ్చినా మీకు కంపల్సరీ నేను చెప్తాను. సో మీరు కూడా ఫ్రెండ్స్ చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా, మా యోయి టీవీ ప్రేక్షకులందరూ కూడా నాకు ఒకటే విన్నపం, శేఖర్ అండ్ మహేష్ ఇద్దరికి కూడా మీరు చూసారుగా పాటలు ఎంత బాగా చక్కగా పాడారు. వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. అని ఉంటే ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి. వాళ్ళిద్దరు నేమ్స్ కానీ ఆ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మన డిస్ప్లేలో ప్లే చేద్దాం. తప్పకుండా మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళకి ఏమైనా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శేఖర్ మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. మనం ఇంకా చాలా పాటలు పాడుకుందాం. ఇంకో పాట పాడతావా? ఓకే, ఫైనల్గా ఒక పాట పాడి మనం ముగించేద్దాం. ఎస్ రైట్. తెలంగాణ అంటే జానపదం అంటే తెలంగాణ కదా సార్. తెలంగాణ పాటని జానపదం పాటను పాడుకొని గండర బై గాలవల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతుంది. గండర బై గాలవల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతుంది. పాలమ్మ నిత్తున దానివో నిత్తున పాలమ్మ నిత్తున దానివో గండర బై గాలవల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతుంది. పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది. గండర బై గారవల్ల చిన్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది. గండర బై గారవల్ల చిన్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది. కంకులమ్మ నిత్తున దానివో నిత్తున కంకులమ్మ నిత్తున దానివో నిత్తున గండర బై గారవల్ల చిన్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది. గండర బై గారవల్ల చిన్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది. గండర బై గారవల్ల చిన్నది బీరుడు సంతలోన బియ్యం
పత్తిపాక సంతలోన అర్ర గండర గండర వై గారవల్ల చిన్నది పత్తిపాక సంతలోన పండ్లమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది ప్రేమనగర్ సంతలోన ఉన్నది పళ్ళ నమ్మనిత్తున దాని ఓడిత్తున పళ్ళ నమ్మనిత్తున దాని ఓడిత్తున అర్ర గండర గండర వై గారవల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది సిరిసిల్ల అంగట్ల చీరలమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది సిరిసిల్ల అంగట్ల చీరలమ్ముతున్నది చీరలమ్మనిత్తున దాని ఓడిత్తున చీరలమ్మనిత్తున దాని ఓడిత్తున గండర గండర వై గారవల్ల చిన్నది కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది మల్యాల సంతలోన మల్లెలమ్ముతున్నది గండర గండర వై గారవల్ల చిన్నది మల్యాల సంతలోన మల్లెలమ్ముతున్నది మల్యాల సంతలోన మల్లెలమ్ముతున్నది మనసైన వాడినాని నన్నేలమన్నది మల్యాల సంతలోన మల్లెలమ్ముతున్నది మనసైన వాడినాని నన్నేలమన్నది వాడినాని నన్నేలమన్నది మనసైన వాడినాని నన్నేలమన్నది మనసైన వాడినాని నన్నేలమన్నది ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది శేఖర్. ఇలాంటి పాటలు మీరు ఎన్నో గొప్ప గొప్ప పాటలు తెలంగాణ ప్రేక్షకులకి, ప్రపంచ ప్రేక్షకులకి అందరూ కూడా అందించాలి. తప్పకుండా వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించాలి నేను కోరుకున్నట్టుగా. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా వీళ్ళ ద్వారా మంచి ప్రోగ్రామ్ చేయించుకోండి. చాలా అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ప్యాడ్ కూడా తీసుకొస్తాడు తమ్ముడు మహేష్, చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నాడు. సో వీళ్ళ కాంబినేషన్లో మీకు ఎన్ని పాటలు కావాలి అన్ని పాటలు పాడించుకోవచ్చు. స్టేజ్ మీద మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు. ఏదో మీరు ఇలాంటి అవకాశాలు కల్పించి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే, వాళ్ళు ఎక్కడో దూరం ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. సో చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చదువుకుంటున్నారు, డిగ్రీ కంప్లీట్ చేశారు, ఇప్పుడే వాళ్ళు టీచర్లు అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ ఆశయం కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు సార్? ఏంటంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ మాది. ఈ అవకాశం ఇచ్చిన యోయో టీవీ వారి యజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద కామెంట్ లో మేము ఏ విధంగా వాడినాం అన్న మంచి మంచి కామెంట్లు పెట్టండి. ఓకేనా? ఓకేనా? అది మ్యూజిక్ తెరగొట్టేస్తున్నాడు. ఓకేనా? సో శేఖర్, అన్ని పల్లవులు కలిపి అన్ని అంటే నీకు ఉద్యమ సాంగులు కానీ లేదంటే మన జానపదాలు కానీ మిక్స్ చేస్తూ ఒక మంచి ఒక ర్యాప్ లాంటిది లేదా ఫైనల్గా జానపదంతో మొదలు పెడదాం సార్. నీలా నీలము చీరలో నీలా నిన్నిలో వెన్నెలవే నీలా నిన్నిలో వెన్నెలవే నీలా మాయ మాటల తొంటరి వాడా మాయలు చెయ్యకురా నా బావా పియ్యలు చెయ్యకురా నా బావా పయ్యరాల నడకాదానా పొంపు చంపులందము దానా ఎవరి కన్నుల తిన్నారానా నెరవేని అందము కూడా కారు లచ్చన నీల కారు లచ్చే కారు లచ్చే కమలాపురము రోడ్డంతా కాగితాల కంపేరి కమలాపురము రోడ్డంతా కాగితాల కంపేరి కంకరదో కత్తావా నా ముందుల రాగమ్మ కంకరదో కత్తావా నా ముందుల రాగమ్మ నెరో నెరో నిరజనకో తకజనకో జజ్జనకో మొగని ముందు ఒక నడకో గల్గల్ గజ్జల్ మొగడంటే మోదు పేర బంగారు చిలక పండెక్కి మమ్మై గోదామే రంగుల మొలక నెరో నెరో నిరజనకో తకజనకో
గెన్న రామ గెన్న రామ గెన్న రామ గెన్న రామ చిన్న మామిడో చిన్న మామిడో చిలరాం ఆకు మనిషి చేసి తింటే అందుకోవమ్మో చిలడ అందుకోవమ్మో చిలడాం రామ రామ ఎల్లమ్మకో రాముల పరిచానెల్లమ్మకో 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 రామ ఎల్లమ్మకో రాముల పరిచానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిచానెల్లమ్మకో నీ పాదం మీద పుట్టుమంటానై చెల్లెమ్మ పుట్టిన రుణం తీసుకుంటానే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమంటానై చెల్లెమ్మ పుట్టిన రుణం తీసుకుంటానే చెల్లెమ్మ కల్లె తీగకు పందిరోని మమత తీగటిలో వెన్నెలవోనే నీ పాదం మీద పుట్టుమంటానై చెల్లెమ్మ తోడ పుట్టిన రుణం తీసుకుంటానే చెల్లెమ్మ రామ సుందరాలో ఎన్నెల బంగారి కుందనాలో ఎన్నెల రామ సుందరాలో ఎన్నెల బంగారి కుందనాలో ఎన్నెల నిన్ను చూస్తే నా మనసు ఎన్నెలో ఎన్నెల నిలువగాలకున్నదమ్మ ఎన్నెలో ఎన్నెలో అమ్మో నీతో గురించి మరిగిపోయే రామ సుందరాలో ఎన్నెల బంగారి కుందనాలో ఎన్నెల రామ సుందరాలో ఎన్నెల బంగారి కుందనాలో ఎన్నెల బంగారి కుందనాలో ఎన్నెల బంగారి కుందనాలో ఎన్నెల రైట్, సూపర్. థ్యాంక్స్, నిజంగా మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. మా స్టూడియోకి వచ్చి చక్కగా కనులు విందైనటువంటి పాటలు అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.